శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనం 14వ అధ్యాయంలో ఉన్నామండి. నిన్న రతన్జీ గారి గురించి చెప్పుకుంటూ దాన్ని కంటిన్యూషన్ చేద్దాం. రతన్జీ గారు రతన్జీ తనలో తాను ఇట్లా అనుకునేను, భగవంతుడు ఎన్నటికైనా సంతృష్టి చెంది పుత్ర సంతానము కలుగజేయడా అని. అతను సంతానం గురించి చెప్పుకున్నాం కదండి. ఆయన కోటీశ్వరుడు రతన్జీ గారు. అయినా సరే అతనికి అసంతృప్తి ఒకటి ఉండిపోయింది, సంతానం లేదు అనేసి. దాని గురించి బాబా దగ్గరికి వస్తారండి. అయితే అతను మనసునందలి ఈ చింతతో అతని ఆహారం కూడా రుచించలేక రాత్రింబవళ్ళు కూడా తన పుత్ర సంతానము కలుగనా లేదా అని ఆతృతతో ఉండేవాడు. దాసగణ మహారాజునందు గొప్ప గౌరవం కలిగి ఉండేవారు. దాసగణ గారంటే ఆయనకి పెద్ద గౌరవం రతన్జీ గారికి. అందుకని ఒకనాడు దాసగణ మహారాజు కలిసి ఆయనతో తన మనసులోని కోరికను చెప్పాను. దాసగణ గారిని కలిసి, నా మనసులో ఇలాంటి కోరిక ఉంది, నాకు సంతానం ఒకటే లేదు, అన్నీ ఉన్నాయి అని చెప్పి ఆయన ఫీల్ అవుతాడండి. అప్పుడు దాసగణు అతన్ని షిరిడి వెళ్ళమని సలహా ఇస్తారు. బాబాను దర్శించమనేను, బాబా ఆశీర్వాదము పొందమనేను. షిరిడి వెళ్ళండి, మీకు తప్పకుండా బాబాగారి ఆశీర్వాదం లభిస్తుంది, మీకు మంచి జరుగుతుంది అని చెప్తాడు. రతన్జీ దీనికి సమ్మతించాను. అతను సరే అన్నాడు. షిరిడి వెళ్ళుటకు నిశ్చయించుకున్నాడు. కొన్ని దినముల తర్వాత షిరిడి వెళ్ళాను. బాబా దర్శనం చేశాను. బాబా పాదముల మీద పడాను. ఒక బుట్టలో చక్కని పూలమానం తెచ్చి దానిని బాబా మెడలో వేసి ఒక గంపతో పండ్లను బాబాకు సమర్పించాను. ఆయన మాట ప్రకారంగానే, దాసగణ గారి మాట ప్రకారంగానే రతన్జీ గారు షిరిడి రావడం జరిగిందండి. బాబా గారిని దర్శించుకున్నారు. ఆయనకి నమస్కరించుకుని ఆయన ఒక పూలహారాన్ని ఒక గంపలో పళ్ళని, ఫ్రూట్స్ని పట్టుకుని బాబా దగ్గరికి వెళ్ళారు. ఆయనకి తెచ్చిన పూలహారాన్ని ఏమో బాబా మెడలో వేసి ఈ పళ్ళని ఆయన ముందు పెట్టాడు. ఆయన మిక్కిలి వినయ విధేయతలతో బాబా దగ్గర కూర్చుని ఇట్లు ప్రార్థించాను. చూడండి, చాలా వినయంతో చక్కగా బాబా దగ్గర కూర్చుని ఆయన ఎలా ప్రార్థిస్తున్నాడో చూడండి. కష్టదశలోనున్న వారిని అనేక మందిని నీవు దర్శనములకు రాగా వారిని వెంటనే రక్షించి కాపాడదువు. ఈ సంగతి విని నీ పాదములను ఆశ్రయించేదిని కనుక దయించి నాకు ఆశాభంగము కలుగజేయకము. చూడండి, బాబా దగ్గర కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత నీ దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఎంతో సంతోషంతోనే వెళ్ళారు, వాళ్ళ పనులన్నీ అయినాయి. అలాగే నేను కూడా ఒక కోరిక మీద వచ్చాను, నువ్వు నన్ను ఆశీర్వదించాలి అని బాబాకు 5 రూపాయలు దక్షిణ ఇవ్వాలని అనుకుని రతన్జీ తన మనసులోని తలచాను. అతను సరే 5 రూపాయలు ఇవ్వాలనుకుంటాడు మనసులోని. ఇవన్నీ చెప్పి ప్రార్థిస్తాడు ఇలాగని చెప్పి. సరే 5 రూపాయలు దక్షిణ కోరి అతడు పైకము నిచ్చునంతలోనే తనకు 3 రూపాయలును 14 పైసలు ముట్టినవని, ఇంతకు పూర్వమే ముట్టి ఉండినని, కాన మిగిలిన 1 రూపాయి 2 రూపాయలు మాత్రమే నువ్విస్తే చాలుని అంటారు బాబాగారు. చూడండి, సర్వాంతర్యాన్ని సద్గురు సాయినాథుల వారు వాళ్ళ పూర్వీకుల నుంచి బాబా గారికి ఆయన మనసులో ఏమనుకుంటున్నాడు, 5 రూపాయలు ఇద్దాం అనుకుంటున్నాడు బాబాగారికి. ఆయన ఇవ్వక మునిపే బాబాగారు ఆయన మనసులో మాటని గ్రహించి, నువ్వు నాకు 5 రూపాయలు ఇవ్వక్కర్లేదు, అంతకుముందు నాకు 3 రూపాయలు 14 పైసలు ముట్టింది కాబట్టి నువ్వు 1 రూపాయి 2 రూపాయలు ఇస్తే చాలు అని చెప్తారు బాబాగారు. ముట్టింది, కానీ మిగిలిన 1 రూపాయి 2 రూపాయలు మాత్రమే ఇవ్వు. ఇది విని రతన్జీ మిగులు ఆశ్చర్యపడాను. ఆయన ఆశ్చర్యం వేసింది. ఏంట్రా, నేను మనసులో అనుకుంటుంటేనే బాబాగారు ఇలా చెప్పారే అనుకుని బాబా ఆడిన మాటలను రతన్జీ గ్రహించలేకపోయాను. కానీ బాబా పాదముల వద్ద కూర్చుండి మిగతా దక్షిణ ఇచ్చాను. ఆయన అడిగినట్లుగానే కథమ దక్షిణ ఇచ్చాడు. తాను వచ్చిన పని అంతయు బాబాకు విన్నవించాను. తనకు అన్నీ ఉన్నాయి కానీ పుత్ర సంతానం లేదు, నువ్వు ఇవ్వాలని అన్నీ వివరించాడండి బాబా గారికి. తన పుత్ర సంతానం కలుగజేయమని వేడాను. బాబా మనస్సు కరిగాను. సరే ఆయన వేడుకున్నాడు, నాకు అదొక్కటే లోటు, నువ్వే తీర్చాలి బాబా అన్నాడు. సరే అని చెప్పి బాబాగారు ఒప్పుకుంటారు. దిగులు పడకు, నీ కిడు రోజులు ముగిసినవి, అల్లా నీ మనసులోని కోరిక నెరవేర్చను అని చెప్పారు బాబాగారు. తప్పకుండా ఇంకా అభయం ఇచ్చేశారు. ఆయనకి సంతానం కలిగేసినట్టే.
బాబాగారు వాక్ ఇచ్చేశారు కదండి. అప్పుడు బాబా వద్ద సెలవు పుచ్చుకుని రతంజీ నాందేడ్కు వచ్చేసాడు. ఆయన నాందేడ్కి ఆయన ఊరికి వచ్చేసాడు. దాసగణ్ షిరిడీలో జరిగిన వృత్తాంతం అంతేపు తెలిపాడు. దాసగణ్ గారికి ఈ వృత్తాంతం అంతా తెలుపుతాడు. మీరు చెప్పినట్టుగానే నేను బాబా దగ్గరికి వెళ్ళిన తర్వాత బాబా గారు లేక నన్ను ఆశీర్వదించారు, నేను మళ్ళీ వచ్చేసానని సంగతి చెప్తాడు. అంతయు సవ్యముగా జరిగాననియు బాబా దర్శనము వారి ఆశీర్వాదము ప్రసాదము లభించిననియు చెప్పాను. దాసగణ్ గారికి అక్కడ విషయాలన్నీ కూడా బాబా దగ్గర జరిగిన విషయాలన్నీ విన్నవించాడు. ఊరు వచ్చేసి సరే బాబా దర్శనము వారి ఆశీర్వాదము ప్రసాదము లభించు ఒక్కటి మాత్రమే తనకు బోధపడిన సంగతి అని తమకు అంతకు ముందే ₹3.14 ముట్టినవని బాబా ఆడిన మాటలకు అర్థమేమని దాసగణ్ అడిగాను. ఇంతకు మునుపు నేను ఎప్పుడూ షిరిడీకి వెళ్ళి ఉండలేదు. నా వల్ల బాబాకు నేను ఇవ్వలేదు. అంతకుముందు నేను వెళ్ళలేదు షిరిడీ. కానీ బాబా ఎందుకు అలాగన్నారు, ముట్టినవన్నారు ఎందుకు అని చెప్పి దాసగణ్ గారిని అడుగుతాడండి. అప్పుడు అది దాసగణు కూడా ఒక చిక్కు సమస్యగా తోచాను దాసగణ్ గారికి కూడా. దానిని గురించి కొంతసేపు ఆలోచించాను. కొంతకాలము పిమ్మట అతనికి దాని వివరములు తట్టాను. అతను కూడా ఆలోచనలో పడ్డాడు. ఏమో మరి ఎందుకు అడిగారో అలాగా అనేసి ఆయన కూడా వెంటనే తట్టలేదండి దాసగణ్ గారికి కూడా ఈయన వేసిన ప్రశ్నకి. సరే మౌలా సాహెబ్ అను మహాత్ముని రతన్జీ అంతకు మునుపు సత్కరించిన విషయము జ్ఞాపకం వచ్చాను. మహాత్ముని రతన్జీ అంతకు మునుపు సత్కరించిన విషయము జ్ఞాపకం వచ్చాను. నాందేడులోని మౌలా సాహెబ్ గురించి తెలియని వారు లేరు. వారు నెమ్మదైన యోగి. రతన్జీ షిరిడీకి పోవ నిశ్చయించగానే ఆ మౌలా సాహిబ్ రతన్జీ ఇంటికి వచ్చాను. ఆనాటి ఖర్చు సరిగ్గా ₹3.14 అగుట చూచి అందరూ ఆశ్చర్యపడిరి. అందరికీ బాబా సర్వజ్ఞుడని స్పష్టపడింది. వారు షిరిడీలోనున్నప్పటికీ దూరంలో నేమి జరుగుచుండెనో వారికి తెలియచుండెను. లేనిచో మౌలా సాహిబ్కి ఇచ్చిన ₹3.14 సంగతి బాబాకెట్లు తెలియగలదు? వారిద్దరూ ఒక్కటే అని గ్రహించిరి. అదండి బాబాగారు మౌలా సాహిబ్ రతన్జీ ఇంటికి వచ్చాను. ఆనాటి ఖర్చు ఆయనకి అంత అయిందండి. కాబట్టి ఈయన నేను యోగీశ్వరుడే ఆయన కూడా. కాబట్టి ఆయన నేను ఒకటే. చూడండి బాబా గారికి ఎంత సర్వజ్ఞతో సద్గురు సాయినాథులు వారు. అందుకని నువ్వు నాకు ముట్టిందిలే, నువ్వు ఎంత ఇవ్వన్నారు ఇచ్చారు. దాసగణ్ చెప్పిన సమాధానం రతన్జీ సంతృష్టి చెందెను. అతనికి బాబా యందు స్థిరమైన నమ్మకము కలిగెను. భక్తి హెచ్చాయను. కొద్ది కాలము పిమ్మట అతనికి పుత్ర సంతానము కలిగెను. ఆ దంపతుల ఆనందమునకు అంతులేదు. కొన్నాళ్లకు వారికి 12 సంతానము కలిగిరి. అబ్బా, బాబాగారి ఆశీర్వాదం ప్రకారం ఆయన కోరిక తీరా కొన్నాళ్లకు వారికి 12 సంతానం కలిగిరి. కానీ 4 మాత్రమే బ్రతికిరి. 12 మంది పుట్టారంటండి ఆయనకి బాబాగారి ఆశీర్వాదంతో. కానీ అందులో 4 మాత్రమే బతికారంటండి. ఈ అధ్యాయము చివరన హరి వినాయక సాటే అనేవాడు తన మొదటి భార్య కాలము చేసిన పిమ్మట రెండవ వివాహం చేసుకున్నచో పుత్ర సంతానము కలుగునని బాబా ఆశీర్వదించిన కథ కలదు. అట్లే రెండవ భార్య వచ్చిన పిమ్మట వారికి 2 కుమార్తెలు కలిగిరి. అతడు నిరుత్సాహము చెందెను. కానీ బాబా మాటలెన్నటికీ అసత్యములు కానేరవు. 3వసారి అతని కొడుకు పుట్టెను. ఇట్లు బాబా వాక్యం నిజమైనది. అంతనతడు మిక్కిలి సంతృష్టి చెందెను. చూడండి, బాబా వాక్కు లేట్ అయినా కూడా అది సత్యం జరుగుతుంది. ఎందుకంటే ఈ కథ వింటూ ఉంటే నేను కూడా ఒక అనుభవాన్ని పొందానండి. బాబా ఆశీర్వాదం పొందాను. ఎలాగంటే నాకు 2 కొడుకులు. చిన్నబాబు చనిపోయాడండి. ఇప్పుడు ఉన్నది నాకు ఒక కొడుకే. చిన్నబాబు 5వ నెలలోనే అతిసార వ్యాధి వచ్చి చిన్న వయసులోనే చనిపోయాడండి. అప్పటికి నేను ఇంకా సంతానం చాలనుకుని ఆపరేషన్ చేయించుకోవడం జరిగింది. ఆ తర్వాత నా జీవితం
లో ఇంకా బాబా ఉన్నారు, నేను అమ్మవారి సాధకురాల్ని, అమ్మ ఆశీర్వాదం ఉంది. సరే అలాగే వాళ్ళ పాదాలను పట్టుకుని ఆ సేవలోనే జీవిస్తూ వాళ్ళ నామస్మరణతోనే ఉన్నానండి. నా కొడుకు పెద్దోడయ్యాడు, వాడికి పెళ్లి చేశాను. పెళ్లి చేసిన తర్వాత నా కొడుక్కి 2 ఆడపిల్లలు పుట్టారండి. 2 ఆడపిల్లలు పుట్టిన తర్వాత మా కోడలు పాపం సరే ఇంకో మగపిల్లాడు కూడా ఉంటే బాగుంటుంది అత్తయ్య అన్నది. సరే ఇంతలో బాబాగారు నాకు, నీకు సరిపోరా 2 ఆడపిల్లలు, ఏ మగపిల్లాడు కావాలా అన్నారు బాబాగారు. లేదు బాబా, ఇగో రేపొద్దున్నే వెళ్ళి మా కోడలికి ఆపరేషన్ చేయించేస్తానని చెప్పి నేను డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళానండి మా కోడల్ని. అప్పుడు డాక్టర్ గారు ఏమన్నదంటే, చిన్న వయసే కదమ్మా, ఈ అమ్మాయికి ఇంకా 21 సంవత్సరమే కదా, నువ్వు చిన్న వయసే కాబట్టి చూడండి అంది. లేదండి, నాకు 2 ఆడపిల్లలు సంతోషము, బాబాగారి ఆశీర్వాదంతో నాకు 2 ఆడపిల్లలు, చాలా సంతోషం, 2 మనవరాలు అనుకున్నానండి. తర్వాత మా కోడలు ఫీల్ అవుతుంది. సరే నేను ఒకటే చెప్పానండి, బాబాగారు ఏమన్నారండి, ఇంకా పెద్ద స్టోరీ ఉంది, మీకు షార్ట్కట్లో చిన్నగా చెప్తున్నాను. సరే బాబా అయితే నీ ఇష్టం, అది ఇంకా నువ్వు మనసు పెట్టు బాబా మీద, తప్పకుండా బాబాగారు ఇస్తారు అని చెప్పి, మరి నా కొడుకండి, నాకు 2 మనవరాళ్ళు, కోడలు అందరము కలిసే ఉంటామండి. అయితే ఈ విధంగా కోడలు కూడా నాకు కూతురులాగే, ఎప్పుడు కోడలనే భావన నాకు ఉండదు. ఆ విధంగా వాళ్ళకి చెప్పాను. కానీ బాబా మరి నా తండ్రి గారు ఆయనతో కూడా స్వామి సరే అని, కాకపోతే నాకు చనిపోయిన కొడుకు నీకు ఇస్తాను అని చెప్పి ఎప్పుడో అమ్మవారు మాట ఇచ్చారండి నాకు. ఎప్పుడో అప్పుడు చనిపోయినప్పుడు కొంతకాలం తర్వాత నాకు అమ్మ మాట ఇచ్చింది, ఎప్పటికైనా నీ కొడుకుని నీకు ఇస్తాను అని. సరే బాబా అని అనుకున్నానండి. సరే కొన్నాళ్ళ తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమందంటే, ఆవిడ చిన్న వయసు కాబట్టి లూప్ వేద్దామమ్మా అంది. వేసిందండి, కానీ అది నిలబడలా. కానీ మేము జాగ్రత్తగా ఉంటాము అని చెప్పి 3 years జాగ్రత్తగా ఉంటే మగపిల్లాడు పుట్టొచ్చు, మగపిల్లాడు అనేం కాదు, చిన్న వయసు కాబట్టి సంతానం అని. ఈ లోపల బాబాగారు నాకు ఆశీర్వదించారు, ఇవ్వచ్చు మనవణ్ణి. నేను కొన్ని సూచనలు, బాబా ఆశీర్వాదము అన్నీ తోడయి నాకు మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత 2 ఆడపిల్లలు వెంటనే పుట్టారండి, 2 మనవరాళ్ళును. ఈ అబ్బాయి మాత్రము 3 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చిన తర్వాత నాకు మనవడు పుట్టాడండి. ఆ మనవడు నాకు చనిపోయిన నా కొడుకే నా మనవడి రూపంలో వచ్చాడండి. నాకు బాబాగారు ఇచ్చారు, మళ్ళీ నా బిడ్డని నాకు ఇచ్చేసారండి. ఆయన లీలలు అద్భుతాలండి. ప్రతి ఒక్క సాయి బిడ్డ కూడా చాలా వరకు అనుభవించే ఉంటారు ఈ ఆనందంతో వచ్చే బాష్పాలండి. నిజంగా చాలా చాలా ఈరోజు నాకు 2 మనవరాళ్ళు, 1 మనవడు, అది బాబా నాకు ఇచ్చిన ఆశీర్వాదం. సంతానం లేని వాళ్ళకి ఇక్కడ కూడా చాలామందికి బాబా ఆశీర్వాదంతో సంతానాన్ని కూడా ఇచ్చాడండి. ఇక్కడ రియల్గా బాబా ఆశీర్వాదాలు పొందుతూ ఉంటారండి ప్రతి ఒక్కరూ. చాలా వరకు వాళ్ళ అనారోగ్యాలను కానీ, వాళ్ళ కుటుంబ సమస్యలు కానీ, ఇతరితర కూడా అద్భుతంగా ఆశీర్వదించారండి బాబాగారు. ఈరోజు అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా సంతోషంతోనే వెళ్ళారండి, వస్తూనే ఉంటారండి, బాబా ఆశీర్వాదాలు పొందుతూనే ఉంటారండి. మరి ఈ 14 అధ్యాయంలో మళ్ళీ రేపు కలుసుకుందామండి. మరి ఇందులో చిన్నగా నాకు ఇచ్చిన అనుభవాన్ని కూడా మీతో పంచుకున్నాను. సాయిరామ్ అండి.